అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయటం మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ ఎప్పుడూ ఒంటి నిండా బంగారం వేసుకుని యోగం కలగాలంటే ఖచ్చితంగా ఈ సూచనలు తప్పకుండా పాటించి తీరాలి తల్లి. అసుర సంధ్య వేళ అంటే సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్య బంగారం అస్సలు కొనకూడదు తల్లి. ఆ సమయంలో కనుక బంగారం ధరించటం లేదా తీసివేయటం సంధ్య వేళలో చెయ్యరాదు. రాత్రిపూట బంగారం అప్పుగా కానీ కానుకగా గాని ఎవ్వరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. మంచం మీద బంగారం పెట్టరాదు. బంగారం ఎప్పుడు మసిగుడ్డకి గాని చీపురుకు గాని తగలనివ్వకూడదు. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది తల్లి. నేలపైన బంగారం అస్సలు ఉంచరాదు. బంగారాన్ని ఎప్పుడైనా కుడి చేతిలో పట్టుకోవాలే తప్ప ఎడమ చేతితో అస్సలు పట్టుకోరాదు. బంగారం కొనేటప్పుడు జన్మ నక్షత్రం సమయంలో కొనరాదు. బంగార ఆభరణాలు బుధవారం, గురువారం, శుక్రవారం నాడు కనుక ధరిస్తే రెట్టింపు అవుతాయి. సంపద తార నాడు బంగారం కనుక ధరిస్తే చాలా మంచిది. శుక్రవారం నాడు ఆవు పాలల్లో బంగారం ఉంచి వేసుకుంటే తరచుగా బంగారం కొనుక్కుంటారు తల్లి. బంగారం కొనాలంటే అరటి చెట్టు క్రింద బాదమ్మాకు ఉంచి లక్ష్మీనారాయణుడు ఫోటో దగ్గర మీరు కొన్న బంగారం కనుక ఉంచి పూజ చేస్తే బంగారం మీకు రెట్టింపు లభిస్తుంది. అంటే రెట్టింపు బంగారాన్ని కొనుక్కోగలుగుతారు తల్లి. ముందు చెవి కమ్మలు తీసిన తర్వాత మాత్రమే చేతి గాజులు తీసి మార్చుకోవాలి. బంగారు గాజులు ఉన్న మట్టి గాజులు కూడా ధరిస్తేనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. బంగారాన్ని బీరువాలో డబ్బులు పక్కన బంగారం కలిపి పెట్టకూడదు. ఒంటిపై ఉన్న బంగారం అరటి ఆకులో కానీ వెండి ప్లేట్లో కానీ ఉంచి తర్వాత దాచిపెట్టాలి. బంగారం తాకట్టు మంగళవారం, గురువారం నాడు మగవారికి ఇవ్వకూడదు. దానివల్ల బంగారం తగ్గిపోతుంది. చిన్నపిల్లలకు ఆదివారం నాడు, సోమవారం నాడు కానీ బంగారం ఒంటి నుండి తీయరాదు. దేవుడికి కనుక మొక్కుకున్నప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ ఇస్తే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. శివాభిషేకం చేసేటప్పుడు ఆ నీళ్లలో కొద్దిగా బంగారం వేసి ఆ నీటితో కనుక అభిషేకం చేసినట్లయితే అనంతమైన ఫలితం కలుగుతుంది తల్లి. విన్నారు కదా తల్లి. ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే ఎప్పుడు మీ ఒంటి నిండా చక్కగా బంగారం వేసుకునే యోగం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.